నాకు తెలిసి 300 రూపాయలు. నేను నా చిన్నప్పటి నుంచి 300 రూపాయలు గజం. ఇప్పుడు 60,000, 70,000, 80,000 నడుస్తుంది. 1,00,000 రూపాయలు కూడా. గజం ఇప్పుడు సీతారాంపురం అనేది 65 నుంచి 70,000 వరకు ఉంది. గజం అప్పుడు ఎంత ఉండేదండి సుమారుగా మీకు తెలిసి? అప్పుడు నాకు తెలిసి అయితే గజం అంత సార్ 100, 200, 300 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తేనే 60,000-70,000 ఉన్నాయి. ఇప్పుడు అదే ఇండిపెండెంట్ అయితే ఇక్కడ 1 crore వరకు ఉంటుంది. పటాన్చెరు అంటే హైదరాబాద్ నగర శివారు ప్రాంతం. ఇక్కడ రియల్ రంగంపై పెట్టుబడులు పెట్టాలంటే వెనక ముందు ఆలోచించేవాళ్ళు. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మాట. తెలంగాణ ఏర్పడిన తర్వాత పటాన్చెరు రియల్ రంగం ఒక్కసారిగా మారిపోయింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క పటాన్చెరు మాత్రమే కాదు, ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల వరకు కూడా విపరీతంగా రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఇంతలాగా ఊహించని విధంగా పటాన్చెరు చుట్టుపక్కల ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ మీ పేరండి? సాగర్ అండి. సాగర్ గారు ఎప్పటి నుంచి ఉన్నారు పటాన్చెరులో? 25-30 years నుంచి ఉన్నా సార్. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉందండి ప్రజెంట్? అంటే భూముల అమ్మకాలు కొనుగోలు కానీ ఎలా ఉందండి? అమ్మకాలు కొనుగోలు అంటే ఈ మధ్య కాలంలో తగ్గినాయి. ఇంతకుముందు అయితే బాగానే ఉండే, రేటు కూడా బాగానే ఉంది. జమాన్ అంటే 15 years బ్యాక్ అయితే చాలా తక్కువ ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగా రేట్లు పెరిగింది. బాగా 15 ఏళ్ల క్రితం ఇప్పుడు చాలా తేడా ఉందా? చాలా తేడా ఉంది. రేట్ అయితే బాగా పెరిగినాయి. సామాన్య మరొకటి అందుబాటులో లేకుండా ఉన్నాయి పటాన్చెరులో. అది అంటే గజం అప్పుడు ఎంత ఉండేదండి సుమారుగా మీకు తెలిసి? అప్పుడు నాకు తెలిసి అయితే గజం అంత సార్ 100, 200, 300 ఆ రేంజ్లో ఉన్నాయి. నేను 96లో ఉన్నదంతా గజం 100 రూపాయలు, 150 కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు చూస్తేనే 60,000-70,000 ఉన్నాయి. చాలా డిఫరెన్స్ వచ్చింది. చాలా డిఫరెన్స్. సామాన్య మాట అందుబాటులో లేకుండా అయిపోయింది కదా. ఇప్పుడు డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. డెవలప్మెంట్ ఒక్కసారిగా అమాంతం విపరీతంగా పెరిగిపోయింది. ఏ గవర్నమెంట్ లో పెరిగిందండి? గ్రాడ్యువల్ గా పెరిగింది. మనకు తెలంగాణ రాగానే ఎక్కువ పెరిగినాయి. అక్కడ ముందు గ్రేటర్ హైదరాబాద్ లేకుండే, గ్రేటర్ హైదరాబాద్ లేకుండా గ్రాడ్యువల్ పెరుగుతూ వచ్చింది. పలానా గవర్నమెంట్ అనేది కదా. అప్పుడు తెలంగాణ మన కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కువ పెరిగినాయి. కొంచెం నార్మల్గా ఉన్నాయి. మీ పేరండి? నా పేరు ఉదయ్ కుమార్ సార్. ఉదయ్ కుమార్ గారు మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇంద్రేశ్వరంలో ఉంటాం సార్. ఇంద్రేశ్వరంలో ఉంటారు. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అంటే ఇంద్రేశ్వరం నుంచి ఎక్కడికి వెళ్తారు? గచ్చిబౌలి వెళ్తాం సార్. అంటే మీరు ఎంత కొన్నారండి ఇల్లు? ఏంటి అప్పుడు ఎలా ఉంది రేట్? ఇప్పుడు ఎలా ఉంది మీరు కొన్నప్పటికి ఇప్పుడు ఎలా? నేను ఒక 2 years బ్యాక్ కొన్నాను. అప్పుడు ఒక 40 lakhs ఉంది. ఇప్పుడైతే ఒక 60 lakhs వరకు సార్. ప్లేస్ కొన్నాను. ప్లేస్ కొనుక్కొని కట్టుకోవడానికి ట్రై చేస్తాను. అది కట్టుకోవడానికి ఒక 20-30 lakhs వరకు అయింది. మొత్తం 70 lakhs అయింది. ఇప్పుడు అదే ఇండిపెండెంట్ అయితే ఇక్కడ 1 crore వరకు ఉంటుంది. ఇప్పుడు అదే ఇండిపెండెంట్ హౌస్ 1 crore దాకా. మనకి ఇక్కడ నుండి గచ్చిబౌలి ఒక 20 kilometers వస్తుంది. ఆ గచ్చిబౌలి ప్రాంతం డిఎల్ఎఫ్ ఆ ఏరియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా వరకు ఉన్నాయి. ఇన్ఫోసిస్ కంపెనీ అని కానీ, విప్రో మొదల కంపెనీలు ఏరియాలో ఉన్నాయి. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే ఇక్కడే దొరుకుతుంది. ఎలా ఉన్నాయండి ఇక్కడ వసతులు? ఎలా ఉంటాయి? పర్లేదా? ఎలాంటి ఇప్పుడు అక్కడ అనుకో కొన్ని చోట్ల వాటర్ ఇష్యూ వస్తుంది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ అయితే ఫుల్గా ఉంది. ఇక్కడ ప్రజెంట్ అయితే గ్రౌండ్ వాటర్ ఫుల్గా దొరుకుతుంది, అవైలబిలిటీ ఉంది. సో వాటర్ ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. ఇక్కడ వాటర్ కూడా బాగుంది. మీ పేరండి? కిషన్ రావు. కిషన్ రావు గారు, పటాన్చెరులో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 30 సంవత్సరాల నుంచి ఉంటాను. పటాన్చెరు ఒకప్పుడు పటాన్చెరు అంటే చాలా దూరంగా ఉండే సిటీ అనుకునేవాళ్ళు. చూస్తే చాలా మారిపోయింది. రియల్ ఎస్టేట్ పరంగా పటాన్చెరు డెవలప్మెంట్ మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? నేను ఇంతకుముందు బాగానే 5 years నుంచి బాగానే ఉంది. 5 years, ఈ 3 years నుంచే డౌన్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏం లేదు. కొనేవాళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు. అని అమ్మేవాళ్ళు ఏమో ఎక్కువ రేట్ రావాలని చూస్తున్నారు. కొనేవాళ్ళు ఏంటంటే తక్కువ రేట్లో పోయిస్తారు. ఇప్పుడు ఈ మూమెంట్లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఏముంది మామూలు ఎక్కడ చూసినా ఇవే. ఇది హైడ్రా ఒకటి ప్రాబ్లం వస్తుంది. హైడ్రా వల్ల కొందరు భయపడిపోతున్నారు. చాలా ఉంది. అమీన్పూర్, పటాన్చెరు చాలా ఉంది. అమీన్పూర్ అయితే బాగానే ఉన్నాయి. మామూలు ఇక్కడ కృష్ణారెడ్డిపేట కానీ, అమీర్పూర్ కానీ బాగానే ఇది అవుతున్నాయి అన్నట్టు. హైడ్రా అని చెప్పేసి ఈ చెరువులు, కుంటలు ఏవనేది తెలియడం లేదు కదా కొనే వాళ్ళకు. ఎక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి వచ్చుకుంటారు. ఇక్కడ తెలుస్తలేవు వాళ్ళకు. అట్లా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. డెవలప్మెంట్ ఎప్పటి నుంచి బాగా ఉంది ఇక్కడ మీరు చూసినప్పుడు? ముందు బాగానే ఉంది. ఈ మధ్యనే డౌన్ అయిపోయింది. 10 సంవత్సరాలు మంచిగానే ఉంది మామూలుగా. ఈ 2-3 సంవత్సరాల నుంచే డౌన్ అయిపోయింది మామూలుగా. మీ పేరండి? రాజేంద్ర ప్రసాద్. గారు, ఇక్కడ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? స్థలాలు ధరలు ఏమైనా పెరిగినాయా, తగ్గాయా? ఎలా ఉంది? ధరలు అయితే బాగానే ఉన్నాయి అన్న. ఇక్కడ రేట్లు అయితే మొన్న దాకా పెరిగినాయి. ఇప్పుడు అప్పుడేమో 100 గజాలకు 45-40 దాకా ఉన్నాయి. ఏరియాలు బట్టి ఉన్నాయి అన్న, అంతకన్నా ఎక్కువ లేవు. ఇప్పుడు ఏరియాలో ఇక్కడ ఎంత తక్కువ ఉంటుంది, ఆ ఏరియాలో బట్టి ఉంటాయి రేట్లు. సొంత ఇల్లు కొనుక్కున్నారా ఇక్కడ? సొంత మాకు చిన్నగా ఉన్నదండి. 10-20 గజాలు ఉంది, అంతే, ఎక్కువ లేదు.
20 గజాల కన్నా ఎక్కువ లేదు. గజం ఎంత ఉంది ఇక్కడ? గజం అయితే మనకి అంత ఐడియా లేదన్న. ఒక 100 గజాలకైతే 45 ఇట్లా ఉన్నది రేటు, అంతకన్నా ఏరియాలు బట్టి ఉన్నది అంతే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, టైలర్ షాప్లో అంటారు, కానీ అది వేస్ట్. టైలర్ షాప్ ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఈ ఏరియాలో? మేమైతే అప్పుడు మేము చిన్నప్పుడు అయితే పుట్టినప్పుడు అక్కడ సిటీలో చేసినాం అన్న. అప్పుడు 10-15 ఏళ్ల క్రితం ఎలా ఉండేది, ఆ తర్వాత ఎలా అయింది, ఇప్పుడు ధరలు ఎలా పెరిగినాయి, రేట్లు, స్థలాలు, ఇల్లు? ఇప్పుడు ధరలు అయితే ఇప్పుడైతే పెరిగినాయి. అప్పుడేమో తక్కువ ఉండేనా, అప్పుడు షెడ్డుకు 25 రూపాయలు అప్పుడు ఉండే, కానీ ఇప్పుడు రేట్ మాత్రం పెరిగినాయి, ఫీజు మాత్రం పెరిగినాయి, అని అంత అమౌంట్ వస్తలేవు. మీ పేరండి? సంతోష్. సంతోష్ గారు, పటాన్ చెరువు ఒకప్పుడు పటాన్ చెరువుకి ఇప్పుడు చూస్తున్న పటాన్ చెరువుకి రియల్ ఎస్టేట్ పరంగా, పాపులేషన్ పరంగా ఏం డెవలప్మెంట్ గమనించారు? రియల్ ఎస్టేట్ పరంగా చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు మనకి రీసెంట్గా నియర్ బై ఉన్న ఏరియాస్ వచ్చేసి మన బీరంగూడ ఉంది. బీరంగూడ ఒకప్పుడు గుంతలెత్తులు ఇట్లా గడ్డలు అదేది ఉండేది, అసలు వెళ్ళడానికి కూడా రూట్ అక్కడ ఒక అడవిలాగా ఉండేది. కానీ ఇప్పుడు బీరంగూడ అంటే హైటెక్ సిటీ, ఆల్మోస్ట్ హైటెక్ సిటీలో జాబ్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ అటు సైడ్ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంద్రేశం డెవలప్మెంట్ ఏరియా, ఇంద్రేశం కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యాయి, రియల్ ఎస్టేట్ బాగా ఊపందుకుంటుంది. నవ్య డెవలపర్స్, చాలా డెవలపర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సమస్యలు అంటే ఒకప్పుడు లైక్ పటంచేరు అంటే కొంచెం ఇండస్ట్రియల్ ఏరియాలాగా అనేది, కానీ ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఆ విధంగా ఏం లేదు. ఈ మన ఇస్నాపూర్ నుంచి అటు సైడు ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పి చెప్తున్నారు. కొన్ని కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్న కంపెనీస్ అక్కడ రిప్లేస్ అయ్యాయి అన్నమాట. సో ఆ విధంగా అని చెప్పేసి ఇక్కడ మన ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఉన్న మన ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మైపాల్ రెడ్డి కూడా చాలా డెవలప్మెంట్ చేశారు. పబ్లిక్ ఏ విధంగా ఏ సమస్య వచ్చినా కూడా తను అప్పుడే రియాక్ట్ అయ్యి సాల్వ్ చేయడం అనేది చేస్తున్నారు. మీ పేరండి? మహేష్. మహేష్ గారు, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు పటాన్ చెరువులో? నేను పుట్టి పెరిగింది ఇక్కడ. పుట్టి పెరిగింది ఇక్కడ. పటాన్ చెరువు ఒక 10 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం పటాన్ చెరువు, ఇప్పుడు పటాన్ చెరువు రియల్ ఎస్టేట్ పరంగా ఏం తేడా చూశారు మీరు? చాలా తేడా జరిగిందండి. ఇంతకుముందు పటాన్ చెరువు అంటే విలేజ్లు పోగానే ఉంది. ఇప్పుడు పక్కకున్న ఏరియా కూడా కాలనీలుగా మారి దాని డెవలప్మెంట్ పెరిగి మా పటాన్ చెరువు ఒకప్పుడు ఉన్న దానికి ఇప్పటికీ వాల్యూ పెరిగింది. ఉండడం కూడా మనుషులకు అదర్ స్టేట్ నుంచి వచ్చి ఉండడం కూడా చాలా పెరిగింది. రియల్ ఎస్టేట్ పరంగా చెప్పాలంటే ఇంతకుముందుకు చిన్నదే, మాకు ఈ 1 కిలోమీటరే ఉండే. ఇప్పుడు పటాన్ చెరువు అంటే సరౌండింగ్ 8 కిలోమీటర్స్ చాలా పెరిగింది. బ్యాక్ సైడ్ చెప్పాలంటే ఎక్కడెక్కడో వచ్చి ఉంటున్నారు. అది రియల్ ఎస్టేట్ సపోర్ట్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు థర్డ్ టైం ఉన్న ఎమ్మెల్యే ఆయన సపోర్ట్ కావచ్చు, కానీ డెవలప్మెంట్ అసలు అనుకున్న దానికంటే చాలా బ్రహ్మాండంగా వెళ్ళిందండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే దగ్గర ఇంద్రేశం అది విలేజ్, ఇప్పుడు అది కూడా జిహెచ్ఎంసీలో కలిపేస్తారు. ఇటు బ్యాక్ సైడ్ అది 5 కిలోమీటర్స్ అవతల ఉన్న ఊళ్ళు కూడా కలుపుతున్నారు. ఇటు రింగ్ రోడ్ అవతల ముత్తంగి అది పటాన్ చెరువు కిందకి వస్తుంది, జిహెచ్ఎంసీ అయింది అది కూడా. ఇటు చూడాలంటే మన బండ్ల కూడా సరౌండింగ్ 8 to 12 కిలోమీటర్స్ సరౌండింగ్. చాలా కాలనీలు అయితే చెప్పలేని కాలనీలు అయినాయి. ముంగడి పటాన్ చెరువు ఒకటే లోపలికి వెళ్ళామంటే కిలోమీటర్ దాటిన కొద్దీ కొత్త కాలనీలు, ఆ పేర్లు కూడా మాకు తెలియదు, అన్నీ అయిపోయినాయి. చాలా డెవలప్మెంట్, చాలా హెవీ అయిపోయింది. ఇంత పాపులేషన్ ఎందుకు అనిపించింది మీకు? ఇది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా, ఎక్కడెక్కడికి వచ్చి ఫస్ట్ జాబ్ చేస్తుంది. వచ్చిన వాళ్ళు ఈ రెంట్ పర్పస్ కట్టడం కొంచెం ఇబ్బంది పడి ఉన్న వాళ్ళకి మనం కూడా కొత్త కొనుక్కుని పెట్టడం, దాని పరంగా ఉండడానికి వచ్చిన వాళ్ళు కూడా ఓన్ హౌజులు తీసుకోవడం చాలా పెరిగింది. దానివల్ల ఈ డెవలప్మెంట్ ఎక్కడెక్కడో మెయిన్ ఐటీ వాళ్ళు అండి, వాళ్ళు ఎక్కడ పోయినా డబ్బులు పెడతారు. వాళ్ళు ఇంకోటి దగ్గర ఉందంటే మాకు దిగినామంటే చాలు అన్న లెక్కల వాళ్ళు తీసుకుంటున్నారు. అది నడవడం మెయిన్ అదే. ఎందుకంటే మనకు పెరగాలంటే బయట ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటేనే కదా డెవలప్మెంట్ పెరిగేది, మెయిన్ అది. మీరు చూసిన దగ్గర నుంచి గజం స్థలం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు నాకు తెలిసి 300 రూపాయలు, నేను నా చిన్నప్పటి నుంచి 300 రూపాయలు గజం. ఇప్పుడు 60,000, 70,000, 80,000 నడుస్తుంది, 1,00,000 రూపాయలు కూడా. ఈ పొటెన్షియల్ సరౌండింగ్ అయితే 80 దాకా ఉంది. ఇక లోపలకి ఏరియాని బట్టి రింగ్ రోడ్ ఆ ఏరియాలో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక ఇండిపెండెంట్ హౌస్ ఒకప్పుడు ఎంత ఉండేది, ఈ మధ్య వరకు ఇప్పుడు ఎంత అయింది? ఒకప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్ అంటే నాకు తెలిసి తక్కువలో ఒక 10 లక్షలు 15 లక్షలు వస్తుండే. ఇప్పుడు అదే కొన్నాడు ₹1 కోటి చిల్లర. ఫ్లాట్లు ఎలా ఉండేది? 2BK 3BK ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల ఫ్లాట్లు అంతా అప్పుడు ఒకప్పుడు అంటే మామూలుగా అంటే నాకు తెలిసి 16 లక్షలు 10 లక్షలే ఉండే. ఇప్పుడు అది 60 లక్షలు 70, 80 కళ్ళ ముందే. కరోనా ముందు మాత్రము 25, 20 కూడా తీసుకున్నాం మా ఫ్రెండ్స్. కరోనా తర్వాత ఇప్పుడు 60, 70, 80 కూడా ఉంది. ఏరియా బట్టి కాస్ట్లు ఉన్నాయి. ఒకప్పుడు పటాన్ చెరువు అంటే మనం చివరికి వెళ్తున్నాము హైదరాబాద్ అనే ఫీలింగ్ వచ్చి, అది తీసేసి ఇప్పుడు మిడిల్ అయిపోయే పరిస్థితి వచ్చేసి. మిడిలా అసలు ఇక మనం హైదరాబాద్లో పటాన్ చెరువు ఇంక్లూడింగ్ అంతే ఇప్పుడు సైబరాబాద్ అయిపోయింది కదా ఇప్పుడు.
ఇంక్లూడింగ్ దాని టెన్షన్ ఏం లేదు, చాలా బాగుంది. ఇంకా మెట్రో వస్తే ఈ రూపురేఖలు మారుతాయి. ఇక మేము ఉన్నదానికైతే ఇక్కడ మాకు కూడా చాలా హ్యాపీ అలా వస్తే మాత్రం మెట్రో ఎంత తొందరగా వస్తారు. ఎందుకంటే ఇక్కడ పొద్దున్న చాలా మంది చదువుకోవడానికి వెళ్ళడం, జాబ్లోకి వెళ్ళడం చాలా మంది వస్తారు వెళ్తారు. దాని పరంగా చూసుకుంటే మాత్రం చాలా బాగా అయిందండి. ఇంత ముందుకి ఇప్పటికైతే డెవలప్మెంట్ బాగుంది. మీ పేరండి? శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు పటాన్చెరులో? 20 years నుంచి. 20 years. 20 years లో పటాన్చెరు చూస్తే ఈ మధ్య కాలంలో అప్పటికి ఇప్పటికి రియల్ ఎస్టేట్ పరంగా, పాపులేషన్ పరంగా ఏ మార్పులు వచ్చాయండి? హైవే ఒకటి డెవలప్ అయింది. ఇది భూములన్నీ రేట్లు పెరిగి బాగా హౌసింగ్స్ బాగా వచ్చేసాయి. ఇక కొద్దిగా డెవలప్ పటాన్చెరు అయితే ఇక్కడ కూడా సైడ్ వరకు అయితే బాగా డెవలప్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఏది కావాలన్నా దగ్గరలో రింగ్ రోడ్కి అట్లా వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా అయిపోయింది. అప్పటికంటే ఇప్పుడు చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి, రోడ్డు అవి బస్ స్టాండ్. ఇప్పుడు మళ్ళీ మెట్రో కూడా వస్తుంది అన్నారు, అది కూడా ఇంకా వచ్చి ఇంకో చాలా సేపు అవుతుంది. ఇప్పుడు ఇప్పుడైతే ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నది, అది కూడా మెట్రో వచ్చాక చాలా సింపుల్ అయిపోతుంది. ట్రాఫిక్ ఇబ్బంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్కువ ఇబ్బంది? ఇప్పుడు అంతకుముందు లింగంపల్లి అది ఉండే, ఇప్పుడు ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తుంది, దాని అక్కడికి వెళ్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ అది కూడా ఇప్పుడే డైవర్షన్ మార్చారు, కొంచెం సింపుల్ అయిపోయింది. పాపులేషన్ పెరగడం వల్ల బిజినెస్ ఏమైనా పెరిగినాయి? బిజినెస్ అంటే ఇక లేదంటే అక్కడ డౌన్కి ఉన్నా కానీ పటాన్చెరు మధ్యలో అయితే చాలా తక్కువ. సైడ్కి అంతే ఇక ఏమనంటే ఇక లింగంపల్లి అట్టు వెళ్తున్నారు. మాదంటే జర తక్కువ లెక్క, సైడ్లో అయితే ఉన్నారు బిజినెస్. ఆ రేట్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే. స్థలాలు రేట్లు, హౌస్ రెంట్లు అవి ఎక్కువ ఉన్నాయి. మధ్యతరగతి బతకడం కష్టమే. ఇక్కడ పటాన్చెరు రియల్ ఎస్టేట్ పరంగా డెవలప్మెంట్ ఎప్పటి నుంచి జరిగిందండి? కారణాలు ఏమనిపిస్తుంది? రియల్ ఎస్టేట్ పరంగా అయితే ఏమో అంత అభివృద్ధి అనేది మైపాల్ రెడ్డి గారు వచ్చిన నుంచి అభివృద్ధి, అందులో తోడు తెలంగాణ రావడం, దాని నుంచి రావడం, రియల్ ఎస్టేట్ పెరగడం, దానివల్ల అభివృద్ధి అనేది అక్కడ మైపాల్ రెడ్డి గారి ద్వారా రావడం అనేది జరిగింది. గతం ఇప్పుడు సీతారాంపురం అనేది 65 నుంచి 70,000 వరకు ఉంది. కింద చైతన్య అంటే శ్రీరామ్ నగర్ కాలనీ స్కూల్ ఉండడం వల్ల చైతన్య నగర్ అందిస్తారు. అందులో నుంచి గతంలో ఈ రియల్ ఎస్టేట్ కాకముందు అయితే ఎవరు అడిగేవాళ్ళు కాదు. రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిన సండే అయితే దాని అది ఇంచుమించు 60,000 వరకు వెళ్ళింది, 50 నుంచి 60. జేపీ కాలనీ 81,000 ప్రజెంట్ వెళ్ళింది. అభివృద్ధి పరంగా అయితే పర్వాలేదు, రియల్ ఎస్టేట్ కూడా బాగానే ఉంది. కానీ ఏంటంటే డబ్బులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల పబ్లిక్ కొద్దిగా వెనక ముందే ఆలోచనతో రియల్ ఎస్టేట్ లేదు ఎందుకు లే అన్నట్టు డబ్బులు తీయట్లేదు, తగ్గింది. ఏది ఉన్నా కానీ రియల్ ఎస్టేట్ దగ్గర ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్ కనిపిస్తుంది జనాలు. దానివల్ల కాదు అది అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కానీ ఇట్లనే పెద్దలు ఉన్న పంచుకోవడం చేయడం అలాంటివి ఫుల్ కనిపిస్తుంది. ఓకే, 10-15 ఏళ్ల కాలంలో స్థానికుల కంటే కూడా స్థానికేతరుల సంఖ్య పెరిగింది ఇక్కడ. వేరే వాళ్ళది ఎక్కువ శాతం పెరిగింది. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వాళ్ళది కూడా కొద్దిగా పెరిగింది. ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వర్క్ అనేది కష్టపడి పని చేద్దామని ఆలోచన తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ పెరిగింది కదా మాకేముందిలే అన్నట్టు చేసి వర్క్ చేసే వాళ్ళు కూడా చేయకుండా అయిపోయింది. విన్నారుగా, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో లివింగ్ కాస్ట్ ఒక్కసారిగా పెరగడంతో ఐటీ ఉద్యోగులంతా కూడా పటాన్చెరు చుట్టుపక్కల ప్రాంతాలని టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ సమీపంలో ఉన్న ఇంద్రేశంలో ఎక్కువ శాతం మంది ఫ్లాట్లు, విల్లాలు, స్థలాలు ఇలా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అలా ఒక్కసారిగా పటాన్చెరువులో పాపులేషన్ పెరిగిపోయింది. దీంతో ఊహించని స్థాయిలో పటాన్చెరు రియల్ రంగం ఒక్కసారిగా మారిపోయింది. శేషు ఏపీ దేశం, పటాన్చెరు, హైదరాబాద్.